హలో అండి అందరికీ. ఇంకా వాళ్ళైతే మాది ఇంట్లో కూర వచ్చేదైనా పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంకా పచ్చడి కోసం అయితే చక్కగా నూనె పోసుకొని వేడయ్యాక జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసుకుని పచ్చిమిరపకాయలు కారానికి సరిపడగా వేసుకుని పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. పొద్దుటే క్యారేజీగా అయితే చేస్తున్నాను ఈ కూర. బావకైతే పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందు గురించి అయితే పచ్చడి చేయమంటే సరే అని చెప్పి చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత గుళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. వేరుశెనగ గుళ్ళు కూడా చక్కగా అయితే మనం వేయించుకోవాలి, బాగా వేగాలన్నమాట ఆయిల్లోని. ఇంకా అలా ప్రత్యేకంగా విడివిడిగా అయితే వేపుకొని తీసుకొని అవసరం అయితే ఏం లేదనమాట. మనమైతే ఒకసారి ఇంకా అలా మగ్గబెట్టేసుకోవచ్చు. ఇంకా గుళ్ళు కూడా బాగా వేగిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు చక్కగా మగ్గబెట్టుకోవాలి. వాటిని అయితేని బాగాను నీరు లేకుండా చక్కగా ఎగిరిపోయి బాగా మగ్గిపోవాలన్నమాట. ఇంకా ప్రత్యేకంగా మనం వేరువేరుగా తీయవసరం లేదు. ఇప్పుడు చూసారా ఇంక ఇలా అయితే అయిపోయాక దీంట్లో అయితే కొంచెం సాల్టు అదేనండి సరిపడగా ఉప్పు వేసుకొని తర్వాత అయితే కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట. దాంట్లోని పులుపు కోసమని ఇంకొంచెం చింతపండు వేడిలో వేసేసుకుంటే చింతపండు అయితే మెత్తగా అయిపోతుంది అనమాట. తర్వాత పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది. మిక్సీ పెట్టేసాను. ఇంకా రుబ్బుకుంటే రోట్లో అయితే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా చేసేసుకుంటే స్పీడ్గా అప్పటికప్పుడు అయితే అయిపోతుంది అనమాట. ఇంకా దానికైతే తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితేని. అందు గురించి అయితే నేను ఇంకా ముగుట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకొని చక్కగా వేగాక 2 ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు అయితే దంచేసుకోవాలండి, లేదంటే పేలిపోతాయి అనమాట ఎప్పుడైనా తాలింపులకి. ఇంక ఇవి కూడా బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా అయితే వేగనిచ్చుకొని తాలింపు వేసేసుకోవడమేనమాట. ఇంక ఇలా వేగాక తాలింపు వేసేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనకి. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా విడివిడిగా తీసుకుని చేసుకునే పని అయితే ఏముండదు. సింపుల్గా బేగా అయిపోయే పచ్చడి అనమాట. అన్నంలోకి టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.